హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. ఈరోజు ఈ వీడియోలో లీఫీ వెజిటేబుల్ కిచిడి చూపిస్తానండి. అది కూడా గోధుమ రవ్వతో ఎండాకాలంలో చలవ చేయడానికని ఈ విధంగా పెసరపప్పుతో అలాగే గోధుమ రవ్వతో కిచిడి చేసి చూపిస్తాను. అయితే సమ్మర్లో ఇడ్లీలు, దోశలు ఇవన్నీ తినే బదులు ఈ విధంగా కడుపుకు హాయిగా చల్లగా ఉండే విధంగా ఈ 1 కప్పు తిన్నారంటే రోజంతటికి కావాల్సిన ఎనర్జీ లభిస్తుందండి. ఈ కిచిడి ఆరోగ్యానికి కూడా మంచిది, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచిది. ఈ కిచిడి ఎవరు తిన్నా కూడా మంచిదేనండి. డైట్ చేసే వాళ్ళు కూడా. ఒక అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి, బన్సీ రవ్వ ఇది. మీ దగ్గర బ్రోకెన్ వీట్ ఉంటుంది చూడండి, బ్రౌన్ కలరు, అది అయినా సరే తీసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే పెసరపప్పు, మనము రవ్వ ఎంత తీసుకున్నామో అంతే పెసరపప్పు కూడా తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా 2 కలిపి ఒక గిన్నెలో వేసుకుని 1కి 5 చొప్పున నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అరకప్పు బన్సీ గోధుమ రవ్వ అలాగే అరకప్పు పెసరపప్పు 2 కలిపి 1 కప్పు అయింది. 1 కప్పుకి 5 కప్పులు చొప్పున నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పు లో ఫ్లేమ్లో మెల్లగా ఉడకనివ్వాలి. తర్వాత మరొక బాణి పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆకుకూరలన్నీ తరిగి వేసుకోవాలండి. నేను ఇక్కడ పొనగంటి కూర, తోటకూర, అలాగే బచ్చలి కూర, కొద్దిగా చుక్కకూర, ఇవన్నీ కూడా బాగా కడిగి ఈ ఆయిల్లో వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. పచ్చి వాసన పోయే వరకు వేపాలి. ఇవన్నీ కూడా మా పెరట్లోనివేనండి, టెర్రస్ గార్డెన్లో కుండీల్లో వచ్చిన ఆకుకూరేనండి. ఈ విధంగా ఈ ఆకుకూరని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వక్కర్లేదండి, కొద్దిగా ఆయిల్లో అలా ఫ్రై చేయాలి. తర్వాత ఇది ఉడుకుతున్న ఈ కిచిడిలో వేసేయాలి. చూడండి ఎంత దగ్గరగా ఉడికిపోయిందో. కిచిడి బాగా ఉడికిపోయిందండి, పెసరపప్పు రవ్వ కూడాను. ఇది చల్లారితే ఇంకా గట్టిపడుతుంది. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని పల్చగా తినాలనుకుంటే గనక ఈ ఆకుకూర అంతా కూడా ఈ రవ్వ పెసరపప్పు మిశ్రమంలో వేసేసి బాగా కలిపి మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఆకుకూర ఉడకాలి కదండి, అందుకని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. బాగా కలిపేసి మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడకనివ్వండి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలండి. దీనికి 2-3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. కిచిడి నెయ్యి పోపు బాగుంటుందండి కిచిడికి. లేదు అంటే నూనెతోటైనా తాలింపు పెట్టుకోవచ్చు. దీనికి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు నేతిలో వేసి బాగా దోరగా వేయించుకోవాలి. వేగాక మిరియాల పొడి అండి, 1 చెంచాడు మిరియాలు కచ్చబచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 అర చెంచా ఇంగువ వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. అంతే అండి. ఈ పోపు అంతా మనము ఈ ఆకుకూర కిచిడిలో వేసేసుకుని కలిపేసుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది ఈ సమ్మర్కి కూల్గా ఈ పెసరపప్పుతోటి ఈ విధంగా టిఫిన్కి బదులు పొద్దుటే 1 కప్పు తిన్నారంటే పొట్టలో హాయిగా ఉంటుంది, అలాగే ఎనర్జీ కూడా ఉంటుందండి. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. ఇది డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి. లంచ్లో కానీ డిన్నర్లో కానీ కూడా చేసుకుని తినొచ్చు. బ్రేక్ఫాస్టే కాదు, ఎప్పుడైనా చేసుకుని తినొచ్చండి. లీఫీ వెజిటేబుల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి కదా. చిన్నపిల్లలు ఆకుకూరలు కూరగాను పప్పుగాను వండితే తినకపోతే ఈ విధంగా కిచిడి చేసి వాళ్ళకి పెట్టండి. చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇంట్లో 80 ఏళ్ల వయసు పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ విధంగా ఈ కిచిడి చేసి పెడితే వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యము, డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల మరికొద్ది మంది నా వీడియోలు చూస్తారు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.